మాధవుడు మందలించాడు. బావా, ఎదురున్నది నీ తాత భీష్ముడు కాదు, పరశురాముణ్ణి ఓడించిన దేవవ్రతుడు. మనవడిలా కాదు, అర్జునుడిలా యుద్ధం చేయి. ఎంత గీత బోధించినా గాంధీవి మనసు మాయదాటలేదు. భీష్ముడి శరములు సతమత పెడుతున్న కన్నెర్ర చెయ్యని కిరీటి గుండెల్లోకి ఒక బాణం నాటుకుంది. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగనభాగం వెల్ల కప్పిగొనగా, నురికిన నోర్వక యుదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదల. చక్రంబు చేబట్టి జనుదెంచురయమునన్ పైనున్న పచ్చని పటముజార, నమ్మితీ నాలావు నగుబాటు సేయక మన్నింపమని క్రీడి మరల దిగువ. అర్జునుడి దృష్టి అరక్షణం చెదిరింది. ఈ లోపల అతని రథం ఎందుకో కుదిపినట్లయింది. సారథిగా ఉండాల్సిన శ్రీ మహావిష్ణువు శపథాన్ని మరిచి దిగాడు. కుండలముల కాంతి గగనాలకి కొట్టగా, జడిసింది సమరమే హరి అడుగు పెట్టగా. సింహం దూకినట్లు దూకిన హరి పక్కపడి ఉన్న రథచక్రాన్ని చేతబట్టాడు. పట్టు వస్త్రము జారి మట్టిపాలవగా గట్టి కండలు బిగిసి నెత్తికెత్తాడు. బావా, కృష్ణ, ఆగాగుమని క్రీడి అచ్యుతుని బ్రతిమాలి ఆపాడు. గరికి లంఘించు సింహంబు కరణి మెరసి, నేడు భీష్ముని సంపుదు నినుగాతు విడువుమర్జునయనుచు మధ్విసిక వృష్టిన్ తెరలి జనుదెంచు దేవుండు దిక్కు నాకు. ధర్మమేదో తెలిసి అన్యాయమని ఎరిగి సిగ్గులే కటుపక్కన నిలిచింది చాలక, నన్ను నమ్మి నానరుడి నా ముందే వేధిస్తే, ఆగుబావా, ఈ భీష్ముణ్ణి భూమిలో తొక్కి ఇక్కడే పాతేస్తాను, వదలమని శౌరి గర్జించే. అంత వివ్వత్సుడు వణికి బేరమాడి, బుద్ధొచ్చ తెలివొచ్చ నీ మాట నేవింట యుద్ధమును నేచేస్త మరలిరావా, నీ గీత నికదాట నమ్మవే నా మాట నా పరువు చూడమని అచ్యుతుని ఆపే. భక్తుడికి బంధువై మాట తప్పినదొకడు, నరుడినై పుట్టాక నాది రణమని ఒకడు. యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువ నీతిర్మతిర్మమ.